ఉప ఎన్నికల్లో ఓటు చోరీ జరుగుతోందని శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ భాగోతం బయటపడిందని ఆయన ధ్వజమెత్తారు. యూసఫ్గూడలోని బూత్ నంబర్ 246లో ఒకే ఇంట్లో ఏకంగా 43 ఓట్లు అక్రమంగా నమోదు చేయించారని ఆరోపించారు. ఇటీవల నకిలీ ఓటర్ కార్డులు అడ్డంగా దొరికిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ ఓటు చోరీకి పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే తెలంగాణలో సొంత పార్టీ నాయకులే ఈ అక్రమాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిన్న యూసుఫ్గూడ డివిజన్ కి కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆదేశాల మేరకు నన్ను ఇన్ఛార్జ్ గా అనౌన్స్ చేయడం జరిగింది. నాతో పాటు ఇంకొక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇన్ఛార్జ్ గా ఉండడం జరిగింది. 246 బూత్ కి ఏదైతే నేను ఇన్ఛార్జ్ గా ఉన్నానో ఆ బూత్ లో ఒక్క ఇంటి పేరు మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు 43 ఓట్లు ఒక ఇంటి పేరు మీద వేసుకోవడం జరిగింది. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఇది ఓట్ చోరీయా కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఒక్క ఇంటి మీద 43 ఓట్లు ఎక్కడన్నా ఉంటాయా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నాను ఒక భయంతో, ఇలా దొంగోట్లతోనైనా గెలవాలని ఒక ఆలోచనతోని ఇలా ఒక్క ఇంటి పేరు మీద 43 ఓట్లు ఏపించి నమోదు చేసుకున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, మొన్న దొంగ ఓటర్ ఐడీలు, దొంగ ఓట్ల కార్డుని ఇలా పంచడం జరిగింది. అంటే ఇవేనా దొంగ ఓట్లని నేను అడుగుతా ఉన్నాను. ఇట్లాంటి దొంగోట్లు ఎన్నో ఉన్నాయి. మీరు ఎన్ని దొంగ నాటకాలు చేసినా జూబ్లీస్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా, కేసీఆర్ గారి జెండా, గోపీనాథ్ గారి సతీమణి ఇవాళ సునీత గారు గెలవబోతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను మాట్లాడుతున్న వీడియో కింద ఏవైతే కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు చేసుకురో ఒక్క ఇంటి నంబర్ మీదనే 43 దొంగ ఓట్లు. బులెటిన్లో షార్ట్ బ్రేక్